నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంలో ఎలాంటి వైద్యులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టర్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందన్ గారు ఈ రోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే క్రింది నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ఈ వారంలో ఏమేం సక్సెస్ కేసులు ఉన్నాయో ఒకసారి చూపించండి. ముఖ్యంగా మనము ప్రజలకు హోమియోపతి గురించి గతంలో లైవ్ ఓన్లీ మనం ఈ కేసు సక్సెస్ ఏ ట్రీట్మెంట్ అయినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పడం ప్రజలు వినడమే ఉండే. కొంతమందికి హోమియోపతిలో తీపి గుళికలు అంత పెద్ద పని చేస్తాయి అనే అనుమానాలు ఉంటుండే. కానీ ఇప్పుడు మనము చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో పేషెంట్ల యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో సక్సెస్ కేసులు అన్నీ కూడా ప్రజలకు చూపించడం వల్ల హోమియోపతి మీద మంచి అవేర్నెస్ వచ్చింది, ప్రజల్లో నమ్మకం వచ్చింది. ఎందుకంటే హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా తగ్గించే సిద్ధాంతాలు హోమియోపతిలో ఉన్నాయి. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ కాన్స్టిట్యూషన్ మీద ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మానసిక శారీరక లక్షణాల మీద ఇచ్చి శాశ్వతంగా నివారణ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఉన్నాయనుకో, ఆలోపతి మందులు కొత్త మందులు కనిపెట్టినప్పుడు ఎవరి మీద ప్రయోగం చేస్తారు? జంతువుల మీద, ఎలుకల మీద, కుందేళ్ళ మీద, పిల్లుల మీద ప్రయోగం చేసి దాన్ని ఈ మందు పనిచేస్తుందని చెప్పి దాన్ని ప్రూవింగ్ చేస్తారు. కానీ అవి జంతువులు మానసిక లక్షణాలు చెప్పలేవు కదా. నాకు నెత్తి నొప్పి వస్తుంది, నాకు ఆకలి అవుతుంది, లేకుంటే నాకు నిద్ర వస్తలేదు, తింపుతుంది, ఇవి చెప్తాయా? చెప్పలేరు. ఫిజికల్గా ఒక్కటే ప్రయోగం చేసి ఫిజికల్ సిమ్టమ్ మీదనే దాన్ని ప్రూవ్ చేయడం వల్ల అలోపతి వైద్యంలో శాశ్వతంగా వ్యాధులు తగ్గకపోవడం కారణం మానసిక శారీరక లక్షణాలు తీసుకోకపోవడం. కానీ హోమియోపతి వైద్యంలో కొత్తగా కనిపెట్టిన మందులన్నీ కూడా హెల్దీ హ్యూమన్ బీయింగ్, మనుషుల మీద, ఆరోగ్యవంతమైన మానవుని మీదనే ప్రయోగం చేసి ఆయనకు మానసిక లక్షణాలు ఏం డెవలప్ అవుతున్నాయి, ఫిజికల్ శారీరక లక్షణాలు ఏం కనిపిస్తున్నాయి, సబ్జెక్టివ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఆ మందును యాంటీడోట్ చేసి తగ్గిస్తారు, కంప్లీట్ చేస్తారు. అప్పుడు అది డ్రగ్ ప్రూవింగ్ అంటారు. ఈ విధంగా మానవుల మీద మందు ప్రయోగం చేసి కొత్త మందులు కనిపెట్టిన వైద్యము నిజమైన సైంటిఫిక్ వైద్యము, నిజమైన మానవ వైద్యమా, జంతువుల మీద ప్రయోగం చేసి కనిపెట్టిన మందులు నిజమైన మందులా అనేది మీరు ప్రజలు గుర్తించుకోవాలి. కాబట్టి హోమియోపతిలో మా దగ్గరికి ఎక్కడెక్కడో తిరిగి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో సక్సెస్ కాక బాధలతో వస్తున్నారు. ముందు రాలేరు, ముందు ఏదో పెద్ద హాస్పిటల్లో చూస్తామని పోతారు. కానీ అక్కడికి ఫెయిల్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టాక హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తారు. కాబట్టి ప్రజల్లో ఇది వద్దు. ఇది ప్రజల లోపల ఏ సమస్య వచ్చినా హోమియోపతి డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ చేసే టైం రావాలి. మెడికల్గా ట్రీట్మెంట్ అనేది 2 రకాలు, సర్జికల్ అండ్ మెడికల్. మెడికల్గా సంబంధించినటువంటి కేసులు హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నివారించవచ్చు అని గతం నుంచి చెప్తున్నా, సక్సెస్ఫుల్ కేసులు చూపిస్తున్నా, ఫెయిల్ అయిన కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసులన్నీ మీకు చూపిస్తున్నా. అదేవిధంగా ఈరోజు కూడా సోరియాసిస్ అంటేనే భయంకరమైన జబ్బు, దానికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దానికి ట్రీట్మెంటే లేదని అలోపతి వైద్యం చెప్తుంది. కానీ హోమియోపతి వైద్యంలో శాశ్వత నివారణ మందులు ఉన్నాయని చెప్పి మేము ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ రావడం వల్ల మీకు ప్రత్యక్షంగా బిఫోర్ ఆఫ్టర్ పేషెంట్ చెప్పే బాధలు వినిపించగలుగుతున్నాం. గతంలో ఈ టెక్నాలజీ లేనప్పుడు మేము ఎంత చెప్పినా ప్రజలకు అర్థం కాకపోవు. చిన్న చిన్న తీపి గుళికలు ఇంత పెద్ద పని చేస్తాయని చెప్పి విమర్శించే వాళ్ళు విమర్శించే అవుతుంది. కానీ హోమియోపతి మందులల్లో, తీపి గుళికలల్లో ఎంత శక్తి ఉన్నదనేది మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. మరి డాక్టర్ హానిమాన్ గారు అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి, ఒక ఎండి డాక్టర్ అయి ఉండి, అప్పటికే 250 ఏళ్ళ కింద ఆయనకు ఆ సిద్ధాంతాలు, ఆ ట్రీట్మెంట్ మీద విరక్తి వచ్చే ఈ సిస్టమ్ కనిపెట్టిండు, జర్మనీ సిస్టమ్. మరి ట్రీట్మెంట్ ఫాస్ట్ ర్యాపిడ్ ఉంటే అదే కంటిన్యూ చేస్తుండే కదా. అందులో ఫాస్ట్ లేదు, ర్యాపిడ్ లేదు, సప్రెషన్ తొక్కిపెడుతురు. వ్యాధులు తొక్కిపెట్టడం వల్ల మళ్ళీ అది మురిగిపోయి లోపల ఇతర ఆర్గాన్స్ దెబ్బతిని మనకి ఇతర జబ్బులు వస్తున్నాయి. అది కాదు, దాని మూలాలను గుర్తుపట్టి మందులు ఇవ్వాలని హోమియోపతి కనిపెట్టడం జరిగింది. ఒక పేషెంట్ సోరియాసిస్తో
భయంకరమైన పామర్ సోరియాసిస్, బాడీ మీద వచ్చేదాన్ని సోరియాసిస్ అంటాం. ఈ చేతుల మీద అరికాళ్ళల్లో అరిచేతుల మీదనే వస్తుంది. అరికాళ్ళు అరిచేతులన్నీ క్రాక్స్ వచ్చి తినలేక భోజనం చేయలేక కలుపుకోలేక ఏ పని చేయడానికి రావు. చేతులు ఇట్లనే ఇడ్చుకపోతాయి. విపరీతమైన దురద బండకేసి రాస్తుంటారు ఇట్లా. అలాంటి బాధలకు ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా, లోషన్లు పెట్టినా, స్టెరాయిడ్స్ పెట్టినా తక్కువ కాకుండా బాధతో వచ్చిన వాళ్ళకు విత్ ఇన్ షార్ట్ టైంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ గతంలో సక్సెస్ చేసిన కేసులు చూపించినాం. మనది డాక్టర్.బసవానందం అని యూట్యూబ్ ఐడి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో మీకు చూసినట్టయితే మీకు అన్ని సక్సెస్ఫుల్ కేసులు కనిపిస్తాయి. ఈరోజు ఆ సోరియాసిస్ పేషెంట్ విజయవాడ నుంచి వచ్చి విజయవాడ బ్రాంచ్లో ఏం చెప్తుందో మీరు వినండి. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? గుంటూరు నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? సంవత్సరం. ఏం పామర్ సోరియాసిస్, అరిచేతులు అరికాళ్ళు? అన్నం కూడా తినలేకపోతుంటే క్రాక్స్ వస్తుండే, దురద పెడుతుండే, బండకేసి రాస్తుంటే ఇట్లా చూపి, చేతులు చూపి. మొత్తం పోయింది కదా? వెరీ గుడ్. కాళ్ళు చూపి. లేవు, లేచి పైకి లేవట్టు. కాలు గుడ్. పాదం చూపి. ట్రాక్స్ లేవు కదా? మంచిగా అయిపోయింది, స్మూత్ అయిపోయింది. మరి ఇప్పుడు మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా లోపల మందులు ఇచ్చే ఇంత తక్కువ చేసినట్టు ఏమంటావు? ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం. ఓకేనా? డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి అబ్దుల్లా గారు కాల్లో ఉన్నారు. కాలర్ మాట్లాడతాం. అబ్దుల్లా గారు చెప్పండి. నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అబ్దుల్లా గారు. నమస్తే అండి. నా వయసు 58 అండి. 18 ఏళ్ళు వచ్చి 18 ఏళ్ళు. హెచ్పి 7.4 ఉంది. నేను హోమియో వాడుతున్నాను. ఓకే. 7.4 ఎక్కువ తక్కువ? ఏది డయాబెటీసా? 7.4 ఎక్కువ. 5.5 కంటే ఎక్కువ ఉండొద్దు. 5.5 కంటే ఎక్కువ ఉండొద్దు. 7.4 ఎక్కువనే కదా? ఎక్కువ లేదా? సరే కలుపుతాను అయితే. ఓకే. ఈ విధంగా హోమియోపతిలో శాశ్వత నివారణ చేయొచ్చు. హోమియోపతి గురించి ప్రజలకు సరి అయిన చెప్పటం లేక, ఈ రిజల్ట్ చూపించటం లేక ప్రజలకు అవేర్నెస్ లేకుండా అయిపోయింది, ప్రచారం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మనం అంతా కూడా గోల్ ప్రజల చైతన్యం తీసుకురావాలి. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నదని చెప్పడమే కాకుండా ప్రత్యక్ష సాక్ష్యాలు మీకు చూపిస్తున్నాం. కాబట్టి ప్రజలారా చైతన్యవంతులు కావాలి. మనం ఈ వైద్యం గురించి మనమే ఫ్రెండ్స్కు, బంధువులకు చెప్పుకోవాలి. ఈ ప్రోగ్రామ్స్ షేర్ చేసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర వాడాలి. హోమియోపతిలో కూడా నిష్ఠాతులైన డాక్టర్ల దగ్గర సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంట్లో మల్టిపుల్ డ్రగ్స్ ఇచ్చేసి ట్రీట్మెంట్ చేసేదానికి రాదు. వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ తీసుకొని కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అయితేనే అది పనిచేస్తుంది పాస్వర్డ్ లాగా. ఒకవేళ రాంగ్ కొడితే రాంగ్ పాస్వర్డ్ అయితే సిస్టమ్ ఓపెన్ కాదు. అట్లాగే హోమియోపతి కూడా పనిచేసినట్టు ఉండదు, తీపి కులుకలు తిన్నట్టే ఉంటుంది. కాబట్టి మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ కావాలి. ఎక్కడో వాడి సిస్టమ్ను బదనాం చేయకుండా, ఇప్పటిదాకా సిస్టమ్ చాలా బదనాం అయిపోయింది. హోమియోపతి తీపి కులుకలు మెల్లగా పనిచేస్తుంది, ఏంటి పడుతుంది అంటారు. అది కాదు. శాశ్వతంగా పర్మనెంట్గా షార్ట్ టైంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అనేది చూపిస్తున్నాం. ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా. ఆయన గారు ఏం చెప్పిండు? ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. ఆ రిమూవల్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ ది షార్టెస్ట్, మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే. షార్టెస్ట్ అంటే తక్కువ సమయంలో, మోస్ట్ రిలయబుల్ తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ అన్నాడు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మరి ఇంత మంచి ప్రిన్సిపల్స్ ఆయన పెట్టినాక దీన్ని ప్రజలకు చెప్పేటోళ్ళు లేక ప్రజలకు తెలియకుండా అయిపోయింది వైద్యం పట్ల. అందుకే మనమే చైతన్యవంతులు కావాలి, ప్రజలకు చెప్పుకోవాలి. అదేవిధంగా ఒక పేషెంట్, యంగ్ పిల్లవానికి మనం తినే ఆహార లోపాల వల్ల ఈ పొట్టలో వచ్చే సమస్యలు చాలా వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల శుభ్రత లేకుండా అన్హైజీనిక్ ఫుడ్ తిని, ఎక్కువ నాన్ వెజిటేరియన్లో ఈ చికెన్, కెమికల్ ఫుడ్ తినడం వల్ల లోపట ఉన్నటువంటి ఆర్గాన్స్, ఈ నాలుకే దొబ్బుతుంది లోపలికి ఏది తిన్నా, కానీ లోపల ఒప్పుకోవు ఆర్గాన్స్.
అవి చెడిపోతాయి. ఆ పిల్లవానికి లివర్ డిసీజ్ వచ్చింది, లివర్తో పాటు ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయింది, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయితే ఏమైతే డయాబెటీస్ వస్తుంది, దాంతోపాటు లివర్ వల్ల పైత్యరసం అంతా బ్లడ్లో కలిసి జాండీస్, పచ్చ కళ్ళు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయ్యి నా దగ్గరికి వచ్చిండు, 6 monthsలో సక్సెస్ చేసిన. ఏం చెప్తాడు మీరు వినండి. విజయవాడ కేసు. సో ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పకి? ఏం బాధ ఉండే? ఇంకా షుగర్, ఇంకా జాండీస్, కళ్ళు పచ్చగా ఉండే కదా, చూపి కళ్ళు పెద్దగా తెరు, తగ్గిపోయింది కదా, జాండీస్ తగ్గింది కదా. మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఎన్నేళ్ళు వాడబట్టి? బయట డాక్టర్లు ఏం చెప్పి ఇక్కడ రాకముందు? తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో 6 నెలల్లో తగ్గిపోయింది, జాండీస్ తగ్గింది, లివర్ మంచిగా అవుతుంది, ప్యాంక్రియాస్ నొప్పి కూడా తగ్గింది కదా. తింటున్నావా ఇప్పుడు మంచిగా? ఇది నిజమైన వైద్యం. ప్రజలకు తెలియక లక్షల రూపాయలు బయట ఖర్చు పెట్టి ఇంత చిన్న ఏజ్లో షుగర్ వచ్చింది. దానికి శాశ్వత పరిష్కారం హోమియోపతిలో ఉంది. ఇట్లనే కంటిన్యూ 1 year చేయి. ఓకే. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. అనంతపూర్ నుంచి సర్వేశ్వర్ గారు. సర్వేశ్వర్ గారు చెప్పండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం సార్ చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అది మా మిస్సెస్ కు హెడేక్ ఉంది సార్. ఓకే. మైగ్రేన్. ఇది మీకు డాక్టర్ రవికిరణ్ అని ఐడియా ఉంటుంది. ఎక్కడ ఉంటాడు? డాక్టర్ రవికిరణ్ దగ్గర చూపించుకున్నాము. ఓకే. అంటే చూపుతాం. అది అంటే ఎక్కువ రోజులు కోర్స్ వాడలేదు సార్. అది అదే 1 year కంటిన్యూ చేయమన్నారు. మేమేమో అంటే 5 months వాడి ఆమె అంటే ఇవేవో లిక్విడ్ ఇచ్చారు. ఆ లిక్విడ్ అంటే తినలేకపోతున్నానండి, నా వల్ల కాదంటే వదిలేసాము. దానివల్ల ఇప్పుడు మళ్ళీ మైగ్రేన్ వస్తే ఇంకా అంటే ఎక్కువ అవుతుంది సార్. ఎంఆర్ఐ తీపిచ్చిర్రా సార్? అది ఎంఆర్ఐ తెలియదు సార్. ఎంఆర్ఐలో ఏం ప్రాబ్లం ఉందో ఫస్ట్ చూడాలి. బ్రెయిన్లో ఏమైనా ఇన్వాల్వ్ ఉందా లేదా. మైగ్రేన్కు అద్భుతమైన మందు. సంవత్సరము 6 నెలలు 5 నెలలు వాడే అవసరం లేదండి. హోమియోపతిలో సింగిల్ డోస్ పడ్డాక నెక్స్ట్ డే 24 hours రిజల్ట్ కనిపించాలి. ఎక్కడ కనిపిస్తుంది? మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ క్వాలిటీ మందు వాడితే కనిపిస్తుంది. మీరు నేను ఆ గతం నుంచి కూడా చెప్తున్నా, ఎక్కడో గుడ్డిగా వాడి ఎక్కడో వాడి నేను హోమియోపతి వాడిన సంవత్సరం వాడినా తక్కువ కాలేదంటే సిస్టమ్ బదనాం అవుతుంది. ఇక్కడ హోమియోపతిలో కరెక్ట్ డాక్టర్ దగ్గర రిజల్ట్ ఇచ్చిన 24 hours నీ సమస్యలో మార్పు కనిపించాలి. సివిఆర్టీలో కానీ బాధలో కానీ లేదు. 1 week మ్యాక్సిమం 10 daysలో దాని తాడో పీడో తెలవాలి. ఏండ్ల పొంటి వాడకుండా పోయి అనవసరంగా సిస్టమ్ బదనాం అవుతున్నది. కాబట్టి మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయండి. within daysలో తగ్గిపోతుంది. అది మైగ్రేన్ పెద్ద సమస్య కాదు. ఒకరైతే ఎంఆర్ఐ తీపించి చూడండి, ఎంఆర్ఐలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో. ఓకే డాక్టర్, మరొక కాలర్ ఉన్నారు, మదనపల్లి నుంచి లక్ష్మీనారాయణ గారు. ఓకే. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. సార్ నాకు దాదాపు 27 yearsగా స్కిన్ అలర్జీ ఎందుకు తెలదు, అది సోరియాసిస్ అని ఎవరు చెప్పడం లేదు సార్. టెస్ట్ చేయించాను. ఓకే. అయితే ముఖం అంతా నవ్వులు దురద వస్తుంది సార్. ఎండ పోతే చెమటలు పడితే విపరీతమైన దురద, దద్దులు వచ్చేది. ఓకే. అక్కడ వాటర్ ఫామ్ అయ్యేది, విపరీతమైన దురద ఉంటుంది సార్. మెడ, తల, తోడల మెడక మెడ ఉంటుంది సార్. మర్మాంగాలలో మెడ, ముఖము. ఓకే. అది మామూలుగా సోరియాసిస్, మైస్ట్ సోరియాసిస్ అంటారు. మీరు ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా లోషన్ పెట్టినా సప్రెస్ అవుతుంది కానీ పూర్తిగా పోదు. హోమియోపతిలో మీకు కరెక్ట్ మెడిసిన్ పడితే 24 hours మార్పు 3-4 months 6 monthsలో కంప్లీట్ వాష్అవుట్ అయిపోతుంది. అది డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ ఇమ్యూనిటీ. మళ్ళీ మీ యొక్క ఆ డిసీజ్ యొక్క సివియారిటీ మీదకే ఆధారపడి ఉంటుంది. నెలకు కూడా తగ్గిన ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది చూడు, పామర్ సోరియాసిస్, ఎన్ని ఆయింట్మెంట్లు పెట్టినా ఎన్ని లోషన్లు పెట్టినా తగ్గలేదు. మరి ఏ లోషన్లు పెట్టకుండా నాలుక మీద తీపి గులికలు వేస్తే మొత్తం మాయమైందంటే మరి ఎంత పవర్ ఉంది హోమియోపతి. కాబట్టి ఇది తెలవక ప్రజలకు నష్టపోతున్నారు ఎక్కడో గుడ్డిగా వాడుకుంటా. హోమియోపతిలో నేను తిరుపతి వచ్చేది తెలుసా మీకు? తెలుసా? తెలుసా? తెలుసా?
తిరుపతి 4th గురువారం వస్తున్నా, 22nd వస్తాయి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసు సార్, నాకు తెలుసు. అది అక్కడ ఏమైందంటే నేను బెంగళూరులో ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను సార్, హోమియోపతి. అక్కడ ఏమైందంటే ఎక్కువ అవుతుంది సార్, ఈ హోమియోపతిలో ఎక్కువ అవుతుంది సార్. ఎక్కువ అయితే తగ్గుతుందా? ఎక్కువ కాదు, అది అగ్రవేషన్ అంటారు. హోమియోపతిలో పాస్వర్డ్ ఎక్స్ కలిస్తే ఏమవుతుంది? 2x. అట్లాగే వ్యాధి లక్షణాలు ప్లస్ ఈ ఔషధ లక్షణాలు రెండు మీకు ప్రయోగం చేసినప్పుడు కలుసుకున్నప్పుడు కొద్దిగా సిమ్టమ్స్ వస్తాయి. ఒకరోజు 2 రోజులు ఉంటుంది, అది ఏళ్ళ పాయింట్ ఉండదు. మళ్ళీ అది కరెక్ట్ మందు అనేది మాకు తెలిసిపోతుంది, మ్యాచ్ అయిన మందు. హోమియోపతి వాడితే ఎక్కువ అవుతుంది అనేది తప్పుడు ప్రచారం. అది ఎక్కువ కాదు, అగ్రవేషన్ అంటారు, దాని యాక్షన్ జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. ఓకేనా? మంచి డాక్టర్ దగ్గర వాడండి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే తెలుసు మీకు అందరికి. ఈ కీళ్ళన్నీ కూడా ఉబ్బి వాపు వచ్చి ఇన్ఫ్లమేషన్ వల్ల బ్యాక్టీరియా, స్టెప్టోకోకే బ్యాక్టీరియా ఉంటుంది అందులో. స్టెప్టోకోకే బ్యాక్టీరియా వల్ల ఈ కీళ్ళన్నీ కూడా ఇట్లనే ఇడ్చుకపోయినాయి. పిల్లవానికి నడవరాదు, తినరాదు, ఒక పెట్టరాదు, ఈ చేతులు ఇట్లా ముదురుకొని రాదు, ఇట్లనే ఉంటాయి చేతులు. 6 months 7 months ట్రీట్మెంట్ చేయబట్టి విజయవాడలో. ఇప్పటికి 7 monthsలో పిల్లవానికి కలర్ వచ్చింది, ముఖం మంచిగా అయింది, ఈ కీళ్ళు సాఫ్ అయినాయి, ముదురుకుంటూ నడవగలుగుతున్నాడు. ఇది శాశ్వతం. ఇప్పటిదాకా పెయిన్ కిల్లర్లు మింగి అలసిపోయారు వాళ్ళు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. సింగిల్ డోస్తోనే అద్భుతంగా ట్రీట్మెంట్. ఎలాంటి మాస్ మందులు లోపలికి మింగకుండా. అవేమిటాయి? అల్లపసైలో దోషుడు మీ అందరూ మింగాలి. ఎన్ని రకాల జబ్బులు ఉంటే అన్ని రకాల గోళీలు మింగాలి. అన్నం ఎంత తింటే గోళీలు అన్ని మింగాలి. ఏం ట్రీట్మెంట్ ఇది? ఓవర్ డోసులు అవుతున్నాయి మందుల వల్ల, ఇతర ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. అందరికీ తెలిసిన విషయమే అది. కాబట్టి అందుకే హనుమాన్ గారికి 250 ఏళ్ళ కిందనే విరక్తి వచ్చి ఈ సింపుల్గా సింగిల్ డోస్ మన వైటల్ ఫోర్స్ను, బాడీలో ఉన్నటువంటి మన ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేసి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసే వైద్యం హోమియోపతి. ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ పిల్లవాడు ఎంత మంచిగా ఏంటో వాళ్ళ తల్లి ఏం చెప్తుందో మీరు వినండి. మంజునాథ, ఎట్లున్నావు ఇప్పుడు? ఏమేమి తక్కువ ఉన్నా చెప్పబెట్ట. ఏమేమి తక్కువ ఉన్నావు అప్పటికిప్పటికి? అప్పుడు ఎట్టు కూర్చోను, కూర్చోలేకపోతుంటివి, కూర్చుంటున్నావు. చేతులు ముదురుకో ఇట్లా సకలం. గుడ్. లేపు నడిపి అమ్మ, నడిపి. వెరీ గుడ్. నడుస్తున్నాడు. బాబుకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎన్ని నెలలు వాడిన వీడు ఈశ్వరప్పకి? ఇప్పుడు ఎట్లుంది? నొప్పులన్నీ తగ్గిపోయి మంచిగా చేతులు గీత ముదురుకుంటూ కాలు ముదురుకుంటూ. మరి ఇన్ని బయట అన్ని లక్షలు ఖర్చు పెట్టిన తక్కువ హోమియోపతిలో తగ్గిపోయాయి. ఇది ప్రజలకు ఓకే. ఇంకా 2-3 నెలలు అయితే రన్నింగ్ చేపిస్తా. చూడండి గారు, మరొక కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. వైజాగ్ నుంచి ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు నమస్కారం అండి, చెప్పండి మీ సమస్య ఏముందో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. హలో డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మా అబ్బాయి సుప్రాస్పైనల్ టెండన్ టియర్ తో బాధపడుతున్నాడండి. ఓకే. అది ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆపరేషన్ తప్పించి వేరే నో ఆల్టర్నేటివ్ అని చెప్తున్నారు. హోమియోలో ఏమన్నా మనకి రెమెడీ ఉంటుందా? ఉంటుంది. ప్రపంచంలో వైద్యమే లేదన్నటువంటి సోరియాసిస్కు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్కు దానికే తగ్గిస్తున్నాం. ప్రపంచంలో మందే లేదన్న మస్కులర్ డిస్ట్రోఫీకే తగ్గించి నడిపిస్తున్నాం పిల్లలను. దీనికి ఎందుకు ఉండదు? ఏ జబ్బైనా వచ్చిందంటే అది వైటల్ ఫోర్స్ యొక్క డిజార్డర్. వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేస్తే, బాడీ ఛార్జింగ్ చేస్తే ఆటోమేటిక్గా డిసీజులు అన్నీ డిసపియర్ అవుతాయని చెప్పి హనుమాన్ గారు చెప్పాడు. ఈ రోగం తగ్గుతుందా, ఆ రోగం తగ్గుతుందా అని మీరు ఫోన్ కాల్ చేసి మాట్లాడే అవసరమే లేదు. డైరెక్ట్ ఏ సమస్య ఉన్నా డాక్టర్ ముందు వచ్చి కూర్చోబెట్టి చెప్పాలి బాధలు. వాళ్ళు చెప్పినాక వాళ్ళ సిమ్టమ్ మీద మేము డ్రగ్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. గుడ్డిగా ఈ రోగం తగ్గుతుంది, ఆ రోగం తగ్గుతుంది, బయట తగ్గాయి, బయట సిస్టంలో తగ్గదు, హోమియోపతిలో తగ్గుతుంది. ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ గురించి స్టడీ చేస్తున్నాం. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే పిల్లలు నడవలేరు, నిలబడలేరు, కింద పడిపోతారు కట్టిలాగా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మందులు ఇస్తున్నాం, నడిపిస్తున్నాం. మరి మందులే ప్రపంచవ్యాప్తంగా మందే లేదన్నటువంటి వ్యాధికి తగ్గిస్తున్నప్పుడు ఇవి ఒక లెక్కనా? కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. అందులో ఉన్నాయి మందులు, వెతకాలి. మీరు ముందు కూర్చుంటే ఆ హోమియోపతి వైద్య భాండాగారంలోకి నేను వెతకాలి. మీ యొక్క లక్షణాలకు సూట్ అయిన మందును దొరకబట్టి ఇస్తే దాని రిజల్ట్ తిన్న తర్వాత నీకు నాకు తెలుస్తుంది. ముందే తగ్గుతుంది అని చెప్తే ఏ ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పాడు.
ముంగడ కూర్చోబెట్టి ఏ సమస్య ఉన్నా కూర్చోబెట్టి బాధలు చెప్పినాక మేము డ్రగ్ ప్రయోగం చేసినాక దాని రిజల్ట్ 1 మంత్లో ఏంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఫాలో డ్రగ్స్ ఇస్తాం. వెంటనే మీరు ఎక్కడ ఉన్నారో సెంటర్కి వచ్చి కలవండి, తగ్గిద్దాం. అట్లాగే ప్రపంచంలో ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అంటే ఈ తోడలకు లోవర్ లిమ్స్కు రక్తనాళాలన్నీ కూడా జామ్ అయిపోయి, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ వెరికోస్ వెయిన్స్ యొక్క బలహీనత వల్ల కిందికి పోయినటువంటి బ్లడ్ మళ్ళీ మీదికి ఆటుకు రాలేకపోక పైకి పంపింగ్ లేక రక్తనాళాల తోడల మీద అన్నీ ఉబ్బుకొస్తాయి. వాటిని వెరికోస్ వెయిన్స్ అంటారు. అవి కనిపించగానే భయపడతారు కొంతమంది, ఈ పాముల్లాగా అన్ని రక్తనాళాలు వచ్చినాయి సార్, దాని మీద నాలెడ్జ్ లేక పబ్లిక్ మా దగ్గరికి వచ్చి భయపడి కూడా చెప్తారు, సార్ ఇక ఇట్లా నరాలు ఇంతకి వస్తున్నాయి సార్ అని. అది వెయిన్స్ యొక్క బలహీనత, దానికి భయపడాల్సిన అవసరం లేదు. బయట మాత్రం దానికి లాప్రోస్కోప్ సర్జరీ చేద్దాం, అన్ని నరాలు వీకేద్దాం అంటారు, కానీ మళ్ళీ వస్తాయి. అది పీకేయడం వల్ల పోదు, దాని రూట్ తీసేయాలి. మొక్కకు చెట్టును కాండం కాడికి నరికేస్తే పోతుందా? కింద వేర్లు ఉంటే మళ్ళీ మొలకొస్తాయి. అదేవిధంగా వ్యాధులు కూడా అంతే, మీద ఆపరేషన్ చేసి పీకేసినంత మాత్రాన పోవు. దాని బ్యాక్గ్రౌండ్ ఏందో, దాని రూట్ కాజ్ ఏందో, దాని కాన్స్టిట్యూషన్ ఏందో దాని మీద ఇస్తే శాశ్వతంగా తగ్గుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ విజయవాడలో వెరికోస్ వెయిన్స్తోని మోకాల నుంచి కింది వరకు నల్లగా బొగ్గులాగా మారిపోయింది కాలు, రక్త ప్రసరణ లేక. దానికి పెద్ద పుండు అయిపోయింది కింద భాగంలో పిక్క కాడ. ఆ పుండు అందుకెళ్ళి నీరు గారుడు, సొనలు గారుడు, విపరీతమైన బాధ. నడుస్తే బయటకు చిమ్ముతుంది నీరంతా, అంత భయంకరంగా ఉండే. మా దగ్గరికి తిరిగి బయట పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, హైదరాబాద్లో తిరిగిన హాస్పిటల్ని తిరిగి నా దగ్గరికి వచ్చింది. వితిన్ 6 మంత్స్లో ఆ అల్సర్ మొత్తం హీల్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు పేషెంట్ ఏం చెప్తాడో మీరండి. ఆంజనేయులు ఇప్పుడు ఏం ప్రాబ్లంతో వచ్చినావు ఈశ్వరప్ప? వేరుకోస్ అల్సర్ పుండు, కాలు పెద్ద పుండు ఉండే. ఎక్కడెక్కడ తిరిగినాక ఇక్కడ వచ్చినావు? పెద్ద హాస్పిటల్ అన్ని పోయి వచ్చినావు, సర్జరీ చేయించినావు, అయినా తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప మీకు మందులు పడే 5 నెలలు అయితే 5 నెలలు అయింది. ఇది 6వ విజిట్, తగ్గిపోయింది. వెరీ గుడ్. ఒక నిమిషం. ఇప్పుడు జీము గారుడు, నీరు గారు తగ్గింది కదా, ఇప్పుడు 6 నెలలకు ఇంటికి వచ్చేసినావు. ఇంటికాడ రెస్ట్ ఉండి వాడుకోమని చెప్పిన, మంచిగా వాడుకుని తగ్గిపోయింది. ఇట్లా ఉంటుంది, ప్రజలకు తెలవాలి. హోమియోపతిలో రానికి వెరికోస్ అల్సర్స్ ఇట్లా మానిపోతాయి. చూడండి, అంత పెద్ద వెరికోస్ అల్సర్కు ఇంకా కొన్ని రోజులైతే కాలు తీసేస్తామంటుండ్రు. కథం కంప్లీట్ మెడిసిన్స్ తీపి గుళికలు వేస్తే తగ్గిపోయింది. కాబట్టి ఇలాంటి కేసులు ఎన్నో ఆ హోమియోపతిలో తగ్గించవచ్చు. ఇప్పుడు చాలామందికి ఈ పొట్ట ప్రాబ్లం వల్ల పైల్స్, అర్షమూలలు, ఫిషర్, ఐనస్ దగ్గర మొత్తం ఐనస్ అంతా మండుతుంది మోషన్ పోయిన తర్వాత. పిస్టులా అంటే ఐనస్ పక్కకు ఒక యాబ్సెస్ లాగా పసుగాడుతుంటుంది. దీన్ని పైల్స్, ఫిస్టులా, ఫిషర్ అంటారు. ఇలాంటి జబ్బులకు ప్రజలకు తెలియక తొందరపడి ఆపరేషన్ చేపిస్తారు. కానీ ఆపరేషన్ చేసే అవసరం లేదు. పెద్ద పేగులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ వల్లనే ఈ వేరికోస్ వెయిన్స్ కానీ, ఈ పైల్స్ కానీ, ఈ ఫిస్టులా కానీ, ఈ ఫిషర్ కానీ బయటకు ఐనస్ దగ్గర బయటకు వస్తుంది. మసాలా ఘాటైన ఫుడ్ తినడం వల్ల, అన్హైజీనిక్ ఫుడ్ తినడం వల్ల ఈ పొట్ట పేగులన్నీ చెడిపోతాయి. దాని యొక్క రిజల్టే బయట ఐనస్ దగ్గర మనకు మంట, నొప్పి, బ్లీడింగ్, రక్తం పడుడు కనిపిస్తుంది. దానికి మందులు వేసేస్తేనే తగ్గిపోతుంది హోమియోపతిలో. కొత్తంలో ఎన్నో కేసులు మీకు చూపించిన. ఈరోజు కూడా విజయవాడలో బాబు వచ్చిండు, నడవలేకుండా నా ముంగట నిలబడి కూర్చోలేకుండా మాట్లాడి నొప్పి సార్ మంట అంటారు. మందులు ఇచ్చినాక 24 అవర్స్లో నొప్పి తగ్గింది. 1 మంత్లో ఏం చెప్తాడో వినండి. సాంసుందర్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మార్కపురం. ఏం బాధ? పిస్టులా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 మంత్స్ నుంచి. ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? తగ్గలేదు. ఏం చెప్పారు డాక్టర్లు? ఆపరేషన్ అన్నారు, కానీ ఆపరేషన్ చేసిరావు మళ్ళా? చేయించినా తగ్గలేదు. మళ్ళీ ఆపరేషన్ అంటే ఈశ్వరప్ప దగ్గరికి వచ్చినావు. ఇక్కడ ఎన్ని నెలలు వాడినావు? 1 మంత్. ఎట్లున్నది? మళ్ళా కూర్చోలేకపోతే, అప్పుడు నడవలేకపోతుంది కదా? ఒక్క ఇంచు లెక్క ఉందా? వెరీ గుడ్. మరి ఇప్పుడు చెప్పినట్టు ఇంటే అంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది హోమియోపతిలో. అలోపతి కార్పొరేట్ హాస్పిటల్ ఫెయిల్ అయింది, హోమియోపతి తగ్గుతుందంటే ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? హోమియోపతి.
చూడండి, ఇంత అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఆపరేషన్లు చేసినా ఫెయిల్ అయినా కేసు మనం సక్సెస్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వైద్యము హోమియోపతిలో ఉంది. ఈ వైద్యం గురించి మనమే ప్రచారం చేసుకోవాలి, మనమే ప్రజలకు షేర్ చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలన్నీ కూడా మన వైద్యం పట్ల దృష్టి పెట్టక అల్లోపతి మెడికల్ మాఫీకే సపోర్ట్ చేయడం వల్ల ఇది తొక్కబడుతుంది. మనమే ప్రచారం చేసుకొని ప్రజల చైతన్యం తీసుకురావాలి. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలామంది ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉంటారు సార్ అని. ఈ యొక్క నంబర్లు నోట్ చేసుకున్నాయి. హైదరాబాద్లో డైలీ ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు ఉంటారు. హైదరాబాద్ ఒకటే తెలంగాణ జిల్లాలందరికీ కేంద్రకం కాబట్టి తెలంగాణ జిల్లాలో ఎక్కడ బ్రాంచెస్ లేవు. తెలంగాణ జిల్లా వాళ్ళంతా హైదరాబాద్కే రావచ్చు, చిక్కడపల్లికి. ఆంధ్ర ప్రజలకు, ఏపీ ప్రజల కోసం మనం విజిటింగ్ ఇచ్చినాం. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ఈ నెల అయిపోయింది. రెండవ గురువారం ఈ నెల 8వ తారీఖు వస్తుంది రాజమండ్రిలో ఆనంద్ రీజెన్సీ హోటల్. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ హోటల్ చంద్ర. అదేవిధంగా 4వ గురువారం ఈ నెల 22వ తారీఖు వస్తుంది తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ 4 ప్రధాన కేంద్రాలకు దగ్గరలో ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఈ యొక్క సెంటర్కి వచ్చినట్టయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా శాశ్వతంగా తగ్గిస్తాం, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఈ విధంగా హోమియోపతిని మన విజయవాడ కేంద్రంలో విపరీతమైన ప్రెషర్, ఒక్కొక్కరికి 3-4 అవర్స్ టైం పట్టింది వెయిటింగ్ చేసుకుంటా. అంత అద్భుతంగా రిజల్ట్స్ వచ్చినాయి. ప్రజలకు ఆ ఓపికతో మందులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓకే డాక్టర్, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మా కాలర్స్ అడిగిన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.